నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్తే. ఈ మధ్యకాలంలో సమస్యలు ఎక్కువయ్యే కొద్దీ క్షేత్ర దర్శనాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఆలయంకి వెళ్తే ఈ కోరిక నెరవేరుతుంది, ఈ ఆలయంకి వెళ్తే మనశ్శాంతి ఉంది అని చెప్పి ఉన్న చోట ఉన్న ఆలయాలని కాస్త పక్కన పెట్టేసి ఎక్కువగా చక్కర్లు కొట్టొస్తున్నారు క్షేత్రాల చుట్టూ కూడా. మరి నిజంగా ఏదో ఒక ప్రయోజనం లేనిది క్షేత్ర దర్శనం చెయ్యరేమో అనిపిస్తుంది. నిజంగా అంత ప్రయోజనం ఉందంటారా? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. క్షేత్ర దర్శనం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి అంటే, క్షేత్ర దర్శనం వల్ల ఫస్ట్ కలిగే ప్రయోజనం మానసిక శాంతి. అలాగే మనం శారీరకంగాను మానసికంగాను కొంత ఉల్లాసంగా, కొంత ఉత్సాహంగా మన జీవితంలో ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు తెలియకుండానే కొంత చేంజ్ అనేది ఉంటుంది. దాంట్లో ప్రధానమైన క్షేత్రాలు కొన్ని ఉంటాయి. కొన్ని శక్తిపీఠాలు ఉంటాయి, కొన్ని విశేషమైన క్షేత్రాలు ఉంటాయి, కొన్ని జ్యోతిర్లింగాలు ఇట్లాంటివి ఉంటాయి. ఇటువంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మన జీవితంలో మార్పులు అనేది బాగా వస్తాయన్నమాట. ముఖ్యంగా మనం చూసినప్పుడు కొన్ని క్షేత్రాలలో మనం ఇన్ని రోజులని మనకి ఏదైతే మన పూర్వీకులు ఏదైతే మనకి చెప్పారో శాస్త్రబద్ధంగా అవి చేయగలిగితే చాలా అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు కాశీ వెళ్ళిన వాళ్ళు 9 రోజులు నిద్ర చేస్తే చాలా అద్భుతం. అంటే 9 రోజులు కాశీ కన్నం దాటకుండా, అంటే ఆ కాశీ పరిధి దాటకుండా అక్కడే ఉంటూ వాళ్ళు కానీ చేయగలిగితే మటుకు చాలా అద్భుతం అన్నమాట. అలా 9 రోజులు నిద్ర చేసిన వాడు ఒక్కసారి మరణించి మళ్ళీ పుట్టినట్టే. వాళ్ళలో కొన్ని నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అలాగే అదే అరుణాచలంలో కూడా 9 రోజులు నిద్ర చేస్తే అలాగే ఆ క్షేత్రం యొక్క మహిమ వలన ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఇప్పుడు అరుణాచలం ఏంది? అగ్నికి ప్రతీక. అగ్నికి ప్రతీక అయినప్పుడు ఆటోమేటిక్గా అగ్ని ఏముంటుంది? దహించారు. నీ శరీరంలో అగ్ని ఎక్కువైతే ఏమవుతుంది? మనకి వాత పిత్త కపాల్లో పిత్తాన్ని బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే అరుణాచలం వాళ్ళు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా గిరి ప్రదక్షిణ చేసినప్పుడు పిత్త ప్రకోపాలన్నీ తగ్గుతాయి. కొన్ని చోట్లకి వెళ్తే వాత ప్రకోపాలు తగ్గుతాయి. వాతము అంటే వాయు సంచారం వల్ల వస్తుంది వాత ప్రకోపం. జలం వల్ల వచ్చేది కఫం. ఓకే, కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు జలం ద్వారా వచ్చేటటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. ఇలా ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క నాలెడ్జ్ని పెట్టారు. ఇప్పటిలాగా మనం వెళ్ళటం, దిగటం, దండం పెట్టుకోవడం, మళ్ళీ రావటం కాదు. ఒక క్షేత్రంలో కనీసం ఒక రోజు టైం స్పెండ్ చేసి కనీసం 1 గంట 2 గంటలో అక్కడ నిద్ర చేసి మనం కానీ రాగలిగితే, అంటే ఒక 2 గంటలు ధ్యానం చేయటం లేదా ఒక నిద్ర చేయటం అనేది చేయగలిగితే అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. ఒకటి ఇప్పుడు మనకి జంబుకేశ్వరం అని ఉంది, జలలింగం. అఖిలాండేశ్వరి అమ్మవారు అని ఉంటుంది. అఖిలాండేశ్వరి అమ్మవారు నిజంగా దర్శనం చేసుకుంటే మానసిక ప్రశాంతత అట్లానే వస్తుంది. అంటే ఎంత సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఆ క్షేత్రంలో కూర్చోబెడితే ఒక గంట సేపు కానీ కూర్చొని వస్తే చాలు వాళ్ళ సైకలాజికల్ బ్యాలెన్స్ జరుగుతుంది. అలాగే కుంభకోణం చుట్టూ మనకి నవగ్రహ టెంపుల్స్ ఉన్నాయి. ఈ నవగ్రహాల్లో ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా ఈ నవగ్రహ టెంపుల్స్ని దర్శనం చేసుకుంటే చాలా వరకు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు చాలా వరకు రెక్టిఫై అయిపోతాయి. అలా ఒక్కొక్క క్షేత్రంలో పూర్వకాలంలో ఆలయం అంటే మనకి విద్యాలయం అదే, అలాగే ఇప్పుడున్నటువంటి విద్యాలయం అదే, గ్రంథాలయం అదే, ఆలయం అదే. అలాగే ఇప్పుడు మనకి సచివాలయం అంటున్నారు కదా. పూర్వకాలంలో పంచాయతీలు అన్నీ చేసే అది కూడా గుడి దగ్గరే చేసేవాళ్ళు. పెద్ద మనుషులు మాట్లాడి ఇవన్నీ ఒక కోర్టు సిస్టమ్ మొత్తం కూడా గుడిలోనే. గుడి అంటే ఒక ధాన్యాగారంగాను, వ్యవసాయానికి ఉత్పత్తులకు గాను, అంటే గుడి అన్ని సోర్సెస్ని నిలిపేటటువంటి ప్రదేశం. దాని గురించి వెళ్తే చాలా ఉంటుంది. కానీ ఒక క్షేత్రాన్ని దర్శనం చేయడం వల్ల అక్కడ ఉండేటటువంటి యంత్రబలం, మంత్రబలం, ఆలయ బలం,
ఆగమశాస్త్రానికి సంబంధించిన బలాలు ఇవన్నీ తోడై మనలో ఉన్నటువంటి ఈ షట్చక్రాల్లో ఉన్నటువంటి వైబ్రేషన్లో చేంజ్ వస్తుంది. ఎప్పుడైతే ఆ వైబ్రేషన్లో చేంజ్ వచ్చిందో ఆటోమేటిక్గా మనకు అక్కడ ఉన్నటువంటి ఆ నెగిటివ్ వైబ్రేషన్లు పోతే అక్కడున్న వ్యాధో లేకపోతే అక్కడున్న మానసిక స్థితో మనకు క్లియర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, శుక్రుడు బాగలేని వాళ్ళు గ్రహస్థానాల్లో శక్తిపీఠ దర్శనాలు చేశారనుకోండి, దగ్గరలో ఉన్న ఏదో ఒక శక్తిపీఠానికి, వాడు శుక్రుడు యాక్టివేట్ అవుతాడు. శుక్రుడు యాక్టివేట్ అయితే ఏమవుతుంది, వాళ్ళు తేజస్సు పెరుగుతుంది. తేజస్సు పెరిగినప్పుడు ఏంది, వాడు ఒక పనికి ముందుకు దూకి చేయగలుగుతాడు. తేజస్సే లేదు తేజస్సే లేదంటే వాడు ఏంది, పెట్రోల్ తీసేసిన వెహికల్ అంటాడు. ఓకే, వాళ్ళ ఉత్సాహం అనేది ఉండదు. అలా శుక్రతత్వం అనేది కమ్యూనికేషన్కి దాన్ని ఆనందించడానికి ఇట్లా మనకు ఉపయోగపడుతుంది. దాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే అటువంటి క్షేత్రాలు దర్శనం చేసుకోవడం వల్ల మనకి ఉంటుంది. ఇప్పుడు గురుబలం బాగా పెరగాలి, మన అరుణాచలం వెళ్తే గురుబలం అనేది జాతకంలో వీక్గా ఉన్న వాళ్ళకి అరుణాచలం అనేది మంచి బలాన్ని ఇస్తుంది. సో అట్లా మనకి ఒక్కొక్క బలాన్ని మనం పెంచుకోవడానికి ఒక్కొక్క క్షేత్ర నిర్మాణం ఒక్కొక్క తత్వాన్ని బట్టి, అంటే ఒక పరిధి అక్షాంశ రేఖాంశాల పరంగా ఒక పరిధిలో ఒక్కొక్క ఎనర్జీస్ ఉంటాయి. ఆ ఎనర్జీస్ని బట్టి మన వాళ్ళు ఆలయాలు నిర్మించారు. ఏదో ఇప్పుడు కట్టినట్టుగా మాకు స్థలం ఉంది కట్టేయడం కాదు, ఎనర్జీస్ని బట్టి ఆలయాలు నిర్మించారు. కాబట్టి ఒక్కొక్క ఆలయానికి ఆ బలం ఉంటుంది. ఆ ఆలయంలోకి వెళ్ళి మనం కూర్చున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ మన శరీరంలో యాక్టివేట్ అవుతాయి. ఆ యాక్టివేట్ అవ్వటం వల్ల చాలామందికి ఉన్నటువంటి నెగిటివ్స్ అనేది పోతూ ఉంటాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే క్షేత్ర దర్శనం అనే కాన్సెప్ట్లోకి వచ్చినప్పుడు మనకి ఇష్టమైన క్షేత్రాలు ఉంటాయి, లేదా పూర్వీకుల నుంచి వంశపారపరంగా వచ్చిన క్షేత్రాలు ఉంటాయి. అలాగే మనము జన్మ పరంపరలో ప్రతి మనిషి సాధన చేసిన తర్వాత సాధన తాలూకు ఉన్నటువంటి శక్తిని ఈ భూమి నుంచి విడిచిపోయేటప్పుడు ఏ యోగైనా ఒక క్షేత్రానికో ఓ పీఠానికో ధారపోసి వెళ్తాడు. మళ్ళీ ఆ జీవుడు మళ్ళీ పుట్టిన తర్వాత ఆ క్షేత్ర దర్శనం చేసినప్పుడు ఆ క్షేత్రానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఎనర్జీ యాడ్ అవుతుంది. అంటే ఎట్లా అంటే మనకి ఒక బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, మీరు అమెరికాకి వెళ్తున్నారు, ఒక బ్యాంకులో ఇక్కడ ఇండియాలో ఉన్న డబ్బులన్నింటినీ ఒక బ్యాంకులో ఫిక్స్డ్ చేశారు, మళ్ళీ తిరిగి ఆ బ్యాంకుకి వచ్చినప్పుడే కదా మీకు లాక్ ఓపెన్ అవుతుంది. అంతే. సో అలాగే మీరు పూర్వజన్మల్లో చేసినటువంటి సాధనని వెళ్ళే ముందర మీరు ఏదో ఒక క్షేత్రానికో ఎక్కడో ఒక చోట ఇస్తారు. ఆ ఇచ్చినటువంటి శక్తిని మళ్ళీ తిరిగి పొందాలి అంటే ఆ క్షేత్రంలో వెళ్ళినప్పుడు అవుతుంది. అందుకే పూర్వకాలంలో మన వాళ్ళు ఏమనేవాళ్ళు, ఓ తిరుమల వెళ్తే ఒక 3 రోజులు నిద్ర చేశారంటరా, లేకపోతే వేరే క్షేత్రానికి వెళ్తే ఒక 3 రోజులు నిద్ర చేశారంటరా, ఇంట్లో ఏదన్నా అపశృతులు ఏదైనా జరుగుతూ ఉంటే ఏదైనా గుడికి వెళ్ళి ఒక 3 రోజులు నిద్ర చేయండి, ఇలా మనకు చెప్పేవాళ్ళు. ఎందుకు అంటే నువ్వు ఆ వైబ్రేషన్తో మమేకమవుతావు అనేసి. ఆ వైబ్రేషన్ నీలోకి వచ్చినప్పుడు నీలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ బయటికి వెళ్తాయి. అంటే ఒక కొత్త నీరు వచ్చిందనుకోండి, పాత నీరు ఏమవుతుంది, ప్రవహించి బయటికి ఎట్లాగైతే వెళ్ళిపోతుందో అలాగే నీ జీవితంలో కొత్త శక్తి వచ్చినప్పుడు పాత శక్తులన్నీ పోతాయి. ఎప్పుడైతే పాత శక్తులు పోయినాయో నీలో ఉత్సాహం అనేది పెరుగుతుంది, ఆటోమేటిక్గా వైబ్రేషన్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే ఉత్సాహము ప్రాణశక్తి పెరిగిందో నీ జీవితంలో పనులు చేసుకుంటావు. అందుకని మనకి ఈ క్షేత్ర దర్శనాలు కానివ్వండి, 40 రోజుల మాలలు కానివ్వండి, ఏవి చేసినా కానీ ఆటోమేటిక్గా నీ జీవితాన్ని మార్చుకోవడానికే. కాబట్టి నువ్వు ఏ క్షేత్రానికి వెళ్ళినా ఏదో దండం పెట్టుకొని రావాలి, మొక్కుకొని రావాలి. లేకపోతే చాలామంది ఏం చేస్తారు, క్యూ చాలా పొడవు ఉందండి, విఐపీలో వెళ్ళిపోతున్నాను. విఐపీలో నువ్వు వెళ్తే నువ్వు 5 నిమిషాల్లోనే ఆ క్షేత్రం ఉంటున్నావు. మామూలుగా వచ్చిన వాడు 1-2 గంటలు ఆ క్యూలో ఉండి ఆ క్షేత్రం తాలూకు శక్తిని వాడు తీసుకుంటున్నాడు. ఆ 2 గంటలు క్యూలో ఉంటామంటే మన వాళ్ళు చీచా అనుకుంటా. ఆ 2 గంటలు నీలో ఎంత నెగిటివ్స్ని భగవంతుడు తీసేస్తున్నాడు అనే విషయాన్ని గుర్తిస్తే మనకి ఏ క్షేత్రానికి వెళ్ళినా చికాకు రాదు. ఆ క్షేత్రంలో ఎక్కువ సమయం మనం గడిపే అవకాశం వచ్చింది ఇలాగా భావిస్తే ఆటోమేటిక్గా అద్భుతాలు జరుగుతాయి. ఓకే, మనకు ఉండే కర్మలు పోతాయి. కాబట్టి మీలో కర్మ ప్రక్షాళన జరగాలన్నా, భక్తి మీలో పెరగాలన్నా, మానసిక స్థితి పెరగాలన్నా, మనసులో ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం రావాలన్నా, మీరు కొత్త నూతన ఉత్సాహంతో పనులు చేయాలన్నా
క్షేత్ర దర్శనం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మనం గురువుల చరిత్రలు పారాయణం చేస్తూ ఉంటాం తరచుగా. కొంతమంది అయితే ఇంకా గురువు సేవలో ఆ గురువులకు సంబంధించిన క్షేత్రాలకు తిరగటము, ఆ బుక్కులు కొనుక్కొచ్చుకొని అస్తమానం చదువుతూ ఉంటారు. అంటే గురువుల చరిత్రలు పారాయణం చేయటం వల్ల జీవితంలో ఏదైనా మార్పులు వస్తాయి, అసలు ఎందుకు చదవాలి? ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు చరిత్ర, ముఖ్యంగా మనకి గురువుల చరిత్రలు చాలా ఉన్నాయి. మనకి చూసుకుంటే ప్రతి ఒక్క గురువు యొక్క జీవితం మనం పారాయణ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అందులో గురు చరిత్రను ఎక్కువగా అందరూ చేస్తుంటారు. శ్రీపాద వల్లభ చరితామృతాన్ని చేస్తుంటారు. అలాగే వారికి నచ్చిన గురువుల యొక్క చరిత్రలను పారాయణ చేస్తూ ఉంటారు. దీంట్లో ఏం జరుగుతుంది, ఈ గురువుల యొక్క చరిత్రను చదవటం వల్ల మనకి గురువుల పట్ల భక్తి పెరుగుతుంది. మనకి భక్తి ప్రవృత్తులు అనేవి పెరుగుతాయి. మానసిక శాంతి అనేది జరుగుతుంది. మన మైండ్ ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో అదే మనకి మ్యానుఫ్యాక్చరేషన్ అవుతుంది, మన జీవితంలో వాస్తవ రూపంలోకి వస్తుంది అంట. మనకి పనికిమాలిన ఆలోచనలన్నిటి నుంచి వచ్చేసి ఒక గురువు చరిత్ర జరిగినప్పుడు, ఒక గురువుతో ఒక అనుసంధానం అవుతున్నప్పుడు, ఆ చరిత్ర పారాయణ చేసినంతసేపు ఆ గురువు వైబ్రేషన్తో మనం కలుస్తాం. ఆ గురువు వైబ్రేషన్తో మనం కలిసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మన జీవితంలో కొన్ని నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ వెళ్ళిపోవటం వల్ల మన జీవితం అనేది తెలియకుండా ఉన్నతి వైపు వెళ్తూ ఉంటుంది. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది, మనం ఒక గురువు ఏమేమి సాధన చేశారు, ఎక్కడెక్కడ వారు సంచరించారు, వారి జీవితంలో అనేక కోణాలు. ఇప్పుడు పూర్వకాలంలో హిమాలయాలు వెళ్ళాలంటే అందరు వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడంటే మనకి వసతి సౌకర్యాలు పెరిగినాయి కాబట్టి. అప్పట్లో కాశీ వెళ్ళి తిరిగి రావడమే కష్టం. కాశీని వర్ణిస్తూ కాశీలో అక్కడ త్రైలింగ స్వామి జీవిత చరిత్ర చదువుతుంటే బిందు మాధవుని దగ్గర త్రైలింగ స్వామి ఉన్నాడు, బిందు మాధవుని దగ్గర 150 సంవత్సరాల పైన ఆయన ఉండేవాడు, కాశీ వెళ్ళి గంగలోకి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ తిరిగి వచ్చేవాడు. ఇట్లాంటివన్నీ చదువుతున్నప్పుడు అవన్నీ ఇన్స్పిరేషన్. అవును. బిందు మాధవుడు ఎక్కడ ఉన్నాడంటే మళ్ళీ కాశీలో కాలభైరవుని దగ్గరలోనే బిందు మాధవుడు ఉన్నాడు. ఇట్లా త్రైలింగ స్వామి చరిత్ర. అలాగే శ్రీపాద వల్లభుని చరితామృతం మనం చూసినప్పుడు పిఠాపురంలో పుట్టాడు, కురువపురంలో ఆయన అందరికీ బోధనలు చేశారు. ఈ మధ్యలో ఎంతో తీర్థయాత్ర జరిగింది అనేసి హిమాలయాలు తిరిగారు. ఇదంతా కూడా శ్రీపాద వల్లభుని చరితామృతం. అలాగే రాఘవేంద్ర స్వామిది. ఇలా ఎంతలో మహానుభావులు జీవిత చరిత్రలను మనం చదివినప్పుడు వారి యొక్క జీవితంలో వారు చేసినటువంటి సాధనలు, వారు చేసినటువంటి ఉపాసనలు, దానికి సంబంధించిన జ్ఞానమే కాకుండా అవి చదువుతున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో ఎన్ని కష్ట నష్టాలు వచ్చారు. ఇప్పుడు కావ్యకంఠ గణపతి ముని యొక్క జీవిత చరిత్ర, రమణ మహర్షి గారి యొక్క జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు మనకు తెలియకుండా ఆ యొక్క తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం. ఆ తన్మయత్వంలోకి మనం వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే మన సుప్త చేతనాత్మక మనసు ఏదైతే ఉంటుందో, సబ్కాన్షియస్ మైండ్ అనేది, దాంట్లో ఆ వైబ్రేషనల్ చేంజ్ అనేది మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ వైబ్రేషనల్ చేంజ్ అనేది మారుతున్నప్పుడు భౌతికంగా చూసినప్పుడు మనసు ప్రశాంతత, భౌతికంగా చూసినప్పుడు మనం ఏదో యావగేషన్లో కాకుండా ఒక ఒక మంచి ఇది అనేది ఉంటుంది. అందుకనే చూడండి, మన ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే సద్గురువుల చరిత్రలతో సజ్జన సాంగత్యం చేయాలి అంటారు. సద్గురువుల చరిత్రని ఎప్పుడైతే మనం పారాయణ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటామో మన జీవితం అనేది మారుతూ ఉంటుంది. అలా మారుతూ దాంట్లో ఉన్నటువంటి వైబ్రేషన్స్ని మన జీవితంలోకి తెలియకుండానే వస్తూ ఉంటాయి. దానివల్ల జీవితంలో మార్పే కాదు, మానసికమైన మార్పే కాదు, అలాగే అన్ని విధాలుగా అన్ని కోణాల్లో కూడా మార్పు అనేది రావటం జరుగుతుంటుంది. దీన్ని ఇంకా 7 రోజుల పారాయణ చేస్తారు. గురు చరిత్ర అయితే 7 రోజుల పారాయణ చేస్తారు. అలాగే ఇంకా కొంతమంది ఏంటంటే ఆ అధ్యాయాలను బట్టి రోజు కొంతసేపు చదువుకుంటూ వెళ్తుంటాను. అలాగే చూడండి, మనకి వివేకానందులు వారు చెప్పిన సూక్తులు మనకి ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటాయి. ఓకే, ఆ జీవితం అనేది ఒక సక్సెస్ఫుల్ స్టోరీ. అలాగే రామకృష్ణ పరమహంస, ఇట్లా మనం ఒక్కొక్క గురువు యొక్క జీవితాలని మనం చదివినప్పుడు వాళ్ళు క్రియేట్ చేసిన సామ్రాజ్యం ఉంటుంది కదా. ఇప్పుడు రామకృష్ణ మఠం అనేది చిన్న సామ్రాజ్యమా, ఒక పెద్ద సామ్రాజ్యం. అలాగే ఒక్కొక్క గురువు ఇప్పుడు మనకు ఏదైతే పెద్ద పెద్ద ఆధ్యాత్మిక సొసైటీలను సృష్టించారో వాళ్ళందరూ కూడా చిన్నదిగా మొదలైన వాళ్ళే.
సో మనం ఇప్పుడు ఇంతమంది గురువులతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళ గురువులు మీకు ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి వచ్చారు అంటే వాళ్ళు చిన్నగా మొదలై ఉంటారు, ఏ గురువు అనేది చూసుకోండి, కానీ ఈరోజు యూనివర్సల్గా అయిపోతారు. ఆ మానసికమైనటువంటి స్థితుల్లో వాళ్ళలో వచ్చిన పరిణితి మార్పుని మనం కానీ క్లియర్గా పరిశీలించినట్లయితే మన జీవితంలో కూడా ఆ పరిణితి ఆ మార్పుల్ని స్టెప్ బై స్టెప్ కానీ అప్లై చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మన జీవితంలో ఏమవుతుంది అంటే ఆ స్టెప్స్ అంటే ఒకరు ఈ రకంగా వెళ్తూ ముందుకెళ్ళారు జీవితంలో అనేది మనకు అర్థమైనప్పుడు మనం కూడా అదే మార్గాన్ని అనుసరించినప్పుడు ఆటోమేటిక్గా మనం ఆ స్థితికి వచ్చేస్తాం. ఆ స్థితికి రావడానికి మనకి ముందర ఉన్నటువంటి ఆదర్శమైనటువంటి వ్యక్తులు, ఆదర్శప్రాయమైనటువంటి గురువులు జీవితాలు మనకి జీవితంలో ఇన్స్పిరేషన్ ఇస్తాయి, సాధనాపరమైన ఇన్స్పిరేషన్ ఇస్తాయి, భక్తిపరమైన ఇన్స్పిరేషన్ ఇస్తాయి. అలాగే మనకి భావ దారిద్రము అంటారు, అంటే మనకు భావనలో అవి ఇవి స్టోర్ చేసుకోకుండా వాటిని క్లియర్ చేస్తాయి. అలాగే మనకి నిత్య జీవన విధానంలో మార్పులు, గురువుల అలవాట్లు ఏంటి, మన గురువుల చరిత్ర చదువుతున్నప్పుడు ఆ గురువు యొక్క అలవాట్లు ఏంటి, గురువు ఉదయాన్నే నిద్రలేస్తాడు, సాధన చేసుకుంటాడు, ఇట్లాంటి అలవాట్లు కానివ్వండి, అవన్నీ కూడా మనకు తెలియకుండానే మన జీవితంలో అన్నమాట. సో కాబట్టి మనం చూసినట్లయితే మనకి ఒక నానుడు ఉంది, ఒక గురువుగారు చెప్పింది, మీరు ఒక 11 మంది గురువుల జీవిత చరిత్రల్ని రెగ్యులర్గా చదవండి. అంటే ఒక్కసారి చదవడం కాదు, ఓ 4-5 సార్లు చదవండి. చదివినప్పుడు అవి మీ జీవితంలో తెలియకుండానే ఒక్కొక్క గురువు చరిత్రను అప్లై చేసుకుంటూ వెళ్తే మీ జీవితంలో ఇప్పుడున్న జీవితంలో నడవడిక కానీ జీవితం వెళ్ళేదానికంటే ఒక 20-30% ఉన్నతంగా వెళ్తుంది. తెలియకుండానే మార్పులు వచ్చేస్తాయి, బిహేవియర్లో మార్పులు వస్తాయి, ఆ భావనలో మార్పులు వస్తాయి, ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. కాబట్టి మనం ఆ గురువుల యొక్క చరిత్రని చదవటం, ఆ గురువు చరిత్రలో ఏవైతే గురువుల పాదాలు పట్టుకోవడం కాదు, గురువులు ఏమి చెప్పారో వాళ్ళ పదాలను పట్టుకోగలిగితే, పాదాల కంటే పదాలు గొప్పవి. ఆ పదాలు పట్టుకొని భజన చేయడం కంటే అవి ఆచరణలో పెట్టడం మంచిది. ఆ ఆచరణలో ఎప్పుడైతే గురువు యొక్క జీవితాన్ని నువ్వు ఆచరణలో పెట్టావో నువ్వు కూడా గురువు అవుతావు. అంటే గురువు స్థితికి వెళ్ళకపోయినా ఆ దాంట్లో నువ్వు ముందుకు వెళ్ళి నువ్వు ఉన్నతంగా జీవించడానికి నీ జీవితం అనేది సహకరించబడుతుంది, నీ జీవితం అనేది ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా నీ జీవితం అనేది అద్భుతంగా మార్చుకోవడానికి గురువుల చరిత్రలు నీకు ఇన్స్పిరేషన్గాను, భక్తి మార్గదర్శకంగాను, సజ్జన సాంగత్యంగాను, అలాగే అనేక కోణాల్లో మనకి గురువుల చరిత్రలనే మనకు ఉపయోగపడతాయి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.